హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో ఇంతకుముందు రీసెంట్గా నేను కొన్ని కూరగాయలకు సంబంధించిన విత్తనాలు వేసినా కదా. ఈ బీన్స్ కూడా మనకు సాధారణంగా ఇవి తీగ వస్తుంది కదా, తీగ బీన్స్. ఇవి నాకు 3 రకాల బెండ గింజలు నాకు దొరికినాయి. చిక్కుడులో ఇవి గన చిక్కుడు అంటారు కదా, మనకు చిన్న సైజే ఉంటుంది కానీ గింజలు గట్టిగా ఉంటాయి కదా. కాకర కూడా మనకు ఇది వైట్ కాకుండా గ్రీన్ కాకర, ఇది ఒక 4 గింజలు అయితే మన దగ్గర ఉన్నాయి. రౌండ్గా ఉంటుంది కదా, కీరా దోశ కాదండి, రౌండ్గా ఉండేది మనకు కూరలకు వాడుకునే దోశ. ఇది ప్యూర్ దేశవాళీ బీర, ఇదేమో హైబ్రిడ్ బీర. బీరలో కూడా మనం 3 రకాల విత్తనాలు సేకరించడం జరిగింది. గ్రీన్ కలర్లు ఉంటాయి చూసినా, దేశవాళీ సొర. ఇవి ఒక 6 మొక్కలు, అంటే ఒక పాదేస్తా. ఇవి 2 పాదలు అవుతాయి మనకు. కోచికుడి గింజలల్లో మిగిలిన ఇవి ఆ కాయలు కాసిన తర్వాత వాటి విత్తనాలు తీసుకుంటే ఇవి ఈ కలర్ ఉన్నాయి. దీనిపైన ఒక చారలాగా వస్తుంది కదా, అవి దోసకాయలు అంత సైజ్ అవుతాయి కదా. ఇవి ఆబుడమా యాసింగ్ పంట అంటారు కదా, ఆ పంట వేసుకునే బాపతి చిక్కుడు. ఇవి కూడా ఒక వరుస వేసుకుందామని చూస్తున్నా. ఇవి సోంపు గింజలు అండి. ఇవి చిక్కుడు గింజలు ఇక్కడ వరకే అయిపోయినాయి. మీరు చూసినట్టయితే ఇంకొక 4 పాదులు మనకు ఉన్నది కాబట్టి స్థలము వేసే ప్రయత్నం చేస్తున్నాయి. వీటిని ఆల్మోస్ట్ కొంతవరకు మనకు మొలిసినాయి అని చెప్పచ్చు. అవి గమనించండి, బీర గింజలు. అదేవిధంగా మొలకలు అనేది వచ్చినాయి. వీటితో పాటుగా మనకు ఇవి తీగ చిక్కుడు కదా, గెల చిక్కుడు అంటారు కదా, అవి తీగ బీన్స్. ఇవి బెండ మొక్కలు నేను మామూలుగా ఈ విధంగా ఎక్కడైతే డ్రిప్ పైపుల నుండి మనకు వాటర్ అనేది పడుతుందో వర్షం మొత్తం నేను ఆ బెండ గింజలు అనేది వేయడం జరిగింది. అవి ఆల్మోస్ట్ కొంతవరకు మొలిసినాయి. ఇంకా కొంతవరకు మొలిస్తే మనకు సరిపోతుంది. నేను ఒకవేళ మొలక శాతం తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ మొలకలు వేసే ప్రయత్నం చేసిన. అన్ని పాదులకు అయితే కంపల్సరీ 1 లేదా 2 గింజలైనా మనకు మొలకెత్తినాయి. ఈ బెండ గింజలతో పాటుగా మనకు ఆ గోడిచిక్కుడు గింజలు, అదేవిధంగా చిక్కుడు గింజలు వేసినాం కదా, అవి కూడా చూస్తారండి. ఇవి గోడిచిక్కుడు గింజలు అండి. మనకు మీరు గమనించినట్టయితే ఈ గోడిచిక్కుడు గింజలు ఆల్రెడీ మొలకలు వస్తున్నాయి చూడండి. ఇవి నేను సాధారణంగా కొంతవరకు కలుపు అనేది తీయలేదు, ఎందుకంటే ఖాళీ కంప్లీట్గా నేను మొత్తం కలుపు తీసిన తర్వాత గింజలు పెడితే నా దగ్గర నాటుకోళ్ళు ఉన్నాయి. అవి మొలకలు ఏదైతే ఉన్నాయో మొలకలు అవి వెంటనే మొలకలు అవ్వబట్టాయి అంటే తినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదే చెట్లల్లో ఏర్పడకుండా ఉంటాయి. ఇవి కొంచెం వరకు పెరిగిన తర్వాత కలుపు తీసుకుందామనే ఆలోచనతోనే నేను ఆ చుట్టుపక్కల ఉన్న గడ్డి పెద్దగా ఏం తీయలేదు, కోళ్ళ గురించే. చిక్కుడు అండి, చిక్కుడు అంటే మనకు మామూలుగా ఒక 3 ఫీట్లు మనకు హైట్తోనే ఉండి తీగ కాకుండా మనకు యాసింగ్ చిక్కుడు అంటారు కదా, ఆ చిక్కుళ్ళు అవి కూడా మనకు మొలకలు అనేది వస్తున్నాయి. ఇక్కడ మనం కొబ్బరి చెట్ల దగ్గర దోస గింజలు వేయడం జరిగింది కదండి. ఇవి దోస గింజలు మీరు గమనిస్తే మొలక అనేది వచ్చింది. మీరు చూడండి స్పష్టంగా అయితే మనకు గింజలు అయితే కొంచెం మనం వస్తాయో రావో అన్న ఉద్దేశంతో కొంచెం ఎక్కువ పోసినాము, కానీ మొత్తానికి అయితే మనకు మొలకలు అనేది వచ్చినాయి. బుడమ గింజలు ఇవి ఎక్కువ పోసే ప్రయత్నం చేసిన, కాకపోతే అన్ని మొలక అనేది మనకు వచ్చినాయి. దోసకాయ మీద చారకలు వస్తాయి కదా, ఇది కూర దోసనే రౌండ్గా ఉంటాయి కదా, అవి కూడా మనకు మొలకలు అనేది వచ్చినాయి. ఇప్పుడు చూసిరు కదండి, మనం ఇంతకుముందు నాటుకున్నటువంటి కూరగాయ గింజలు ఆల్రెడీ మొలకలు అనేది మనకు వచ్చినాయి క్లియర్గా. నేను ఇప్పుడు ప్రస్తుతానికి నాటబోయేది ఏంటంటే మీరు గమనించవచ్చు. ఇవి మీరు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇవి కంది గింజలు అండి. ఈ కంది గింజలు నేను గతంలో కూడా నేను ఇంతకంటే కొన్ని ఎక్కువ నా దగ్గర ఒక 1/2 కిలో ఉంటాయి కావచ్చు. అవి నేను అంతకుముందు ఆ చెట్లలోనే నేను కంది గింజలు వేసే ప్రయత్నం చేసిన. నాకు మాత్రం ఒక 10-15 కిలోల వరకు నా కంది గింజలు అనేది నాకు రావడం జరిగింది. అవే గింజలు ఇప్పుడు వేసే ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగా నేను చుట్టూ ఫెన్సింగ్ లాగేద్దామనే ప్లాన్తో ఉన్నాం కదా. అదేవిధంగా మనకు చూసినట్టయితే ఇప్పుడు మనం ఇటు ఫ్రంట్ సైడు, రైట్ సైడు, దీంతో పాటుగా మనకు ఈ బ్యాక్ సైడ్ కూడా మనం వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఫెన్సింగ్ లాగా ఉంటుంది. దాంతో పాటుగా మనం సాధ్యమైనంత వరకు ఒకవేళ మనకు మూమెంట్ ఉంటే మాత్రం కొన్ని కందులు కూడా మనం తీసుకోవచ్చు. ముందు నుండి స్టార్ట్ చేస్తా, ఈ విధంగా వేసే ప్రయత్నం చేస్తా. ఇదంతా రాళ్ళే, జస్ట్ ఇట్లా మనం గడపడుతుంది మాత్రం.
మనకు ఫ్రంట్ సైడ్ అయితే కంప్లీట్గా వేసినాము. అదే విధంగా మనకు రైట్ సైడ్ ఇవన్నీ రాళ్ళు చూడండి. అటు పైన నేను మట్టి పోసిన కదా, చూద్దాం ఈ పైన మట్టిలో ఒకవేళ సక్సెస్ అయితే రావచ్చు. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే మనం బ్యాక్ సైడ్ వేసినాం. ఇటు సైడ్ నేను కంది గింజలకు వేస్తున్నా కదండి. ఇప్పుడు చూడండి ఈ గోడ ఉంది కదా, దాన్ని ముట్టుకుంటే మళ్ళీ మన స్మెల్ కూడా వస్తుంది అంటారు. పక్షులకు వచ్చిందంటే పిల్లలు చేయదు. గూడండి 3 వైపులు మనం కంది గింజలు అనేది పెట్టడం జరిగింది. చూద్దాం అవి ఒకవేళ సక్సెస్ అవుతారేమో చూద్దాము. ఇప్పుడు చిన్న భయం ఏంటంటే, నేను ఆ కూరగాయ గింజలు పెట్టినా కూడా అక్కడ టోటల్గా నేను క్లీన్ చేయకపోనికి కారణం ఏంటంటే, మీరు చూసి నా బ్యాచ్ నాటుకోలు అండి, ప్యూర్ నాటుకోలు. ఇవి ఏంటంటే మనకు ఎక్కడ వాటికి ఇప్పుడు అవి తవ్వుతున్నాయి చూడండి, ఎక్కడ వాటికి పచ్చదనం అవ్వబడ్డాయి అంటే గింజ మొలకెత్తగానే అవి తింటాయి. కాబట్టి నేను ఆ చుట్టుపక్కల ఉన్న గడ్డి ఏం తీస్తలేను. అది మొలక వచ్చిన తర్వాత కొంతకాలమైన తర్వాత కొంచెం పెద్దగా అవుతుంది కదా, తర్వాత మనం ఆ చుట్టూ కలుపు తీసేసే ప్రయత్నం చేస్తే మనకు అది కొంచెం బలంగా అయిందంటే ఇవి కొంచెం ఏం చేయలేవు. వీటి కోసం నేను పూర్తిగా క్లీన్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్యాంగ్ చూడండి.